సింహం మరియు నక్క. ఒక అడవిలో ఒక సింహం రాజుగా జీవించేది. దానికి చాలా శక్తి, ధైర్యం ఉండేది. అడవిలోని ప్రతి జంతువు దాన్ని భయపడి ఉండేది. కానీ సింహం కొంచెం గర్వంతో ఉండేది. ఎవ్వరినీ చిన్నగా చూడడంలో భయం ఉండేది కాదు. ఒకరోజు అదే అడవిలో ఒక తెలివైన నక్కకి జన్మించింది. నక్క శరీరంగా బలంగా కాకపోయినా, దానికి చురుకుదనం, తెలివి ఎంతో ఎక్కువ. నక్క ఎప్పుడూ కొత్తదనం ఆలోచిస్తూ, ఎలా బతకాలనే విషయాల్లో తలంచుతూ ఉండేది. ఒకరోజు సింహానికి తినడానికి ఏమీ దొరకలేదు. అది ఆకలితో అడవిలో తిరుగుతూ ఉండగా, నక్క దారిలో వచ్చింది. సింహం, ఓయ్ నక్కా, నువ్వే నాకు భోజనం కావాలి. నేను చాలా ఆకలిగా ఉన్నాను. నక్క, భయపడకుండా, స్వామీ, మీరు నన్ను తినడం వల్ల ఒక్కరోజు ఆకలి తీరుతుంది. కానీ నేను మీకు రోజుకి ఒకటి కాక, ప్రతిరోజూ భోజనం దొరకేలా చేస్తాను. నన్ను తినొద్దు. నేను మీకు ఉపయోగా ఉంటాను. సింహం ఆశ్చర్యపోయింది. నీవు చిన్న జంతువు, నన్ను ఎలా సంతృప్తి పరుస్తావు? నక్క చిరునవ్వుతో అంది, స్వామీ, నన్ను ఒక్కసారి విశ్వసించండి. నేను మీకోసం ప్రతిరోజు ఒక జంతువుని పట్టుకుని తీసుకెస్తాను. సింహం అంగీకరించి నక్కను వదిలేసింది. అప్పటి నుండి నక్క ప్రతిరోజూ సింహం కోసం చిన్నపాటి జంతువును తీసుకెళ్లేది. సింహం తిండి తినేసి సంతృప్తిగా ఉండేది. నక్క తెలివిగా తక్కువ శక్తివంతమైన జంతువులను ఎంచుకుని సింహానికి అందించేది. రోజులు గడుస్తూ, అడవి జంతువులు భయంతో ఉండేవి. అప్పుడు ఒక రోజు, నక్క తన తెలివిని మరోసారి చూపించింది. నక్క, స్వామీ, మీరు రాజులా జీవిస్తున్నారు. కానీ మిగతా జంతువులంతా భయంతో జీవిస్తున్నాయి. ఇది మీ పట్ల గౌరవాన్ని తగ్గిస్తుంది. మీరు వారికి రక్షణ కలిగిస్తే, మీ పట్ల గౌరవంతో ప్రేమతో చూస్తారు. సింహం ఆలోచించి అంగీకరించింది. నీ మాట నిజం. భయంతో గౌరవం కాదు, ప్రేమతో గౌరవం కావాలి. ఆ తరువాత సింహం జంతువుల పట్ల కరుణ చూపించసాగింది. నక్క ఆ మార్పుకు కారణమైంది. ఆ అడవి సంతోషంగా, సమతుల్యంగా ఉండేది. శక్తి ఒకవైపు, తెలివితేటలు మరొకవైపు. శక్తి వంటివి క్షణికమైనవే, కానీ తెలివితో మార్పును తీసుకురాగలుగుతాం.